అందరికీ నమస్కారం. కథ కృతజ్ఞత. మీరు తినే దాంట్లోనే ఒక ముద్ద పెట్టండమ్మా చాలు అన్నది రంగి. అది కాదే రంగి, ఇప్పుడు నాకే కటకటగా ఉంది. ఇక నిన్నేం పోషించగలను, జీతమేమివ్వగలను, నువ్వే చెప్పు అని వాపోయారు 75 ఏళ్ల సావిత్రమ్మ. మీరనేది సబబే అమ్మా, కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదమ్మా. ఇష్టం లేదంటే ఎలాగే? పాపం వాడు గంట నుండి నీకోసం ఎదురుచూస్తున్నాడు. పట్నానికి బస్కి కూడా ఏలవుతుంది. వెళ్ళు నువ్వు ముందు. మీరెన్నైనా చెప్పండి అమ్మగారు, నేను వెళ్ళనంటే వెళ్ళను అని మొండికేసింది రంగి. అక్కడ నీ కొడుకు నీకు రోజు పంచభక్ష పరమాణాలు పెడతా అంటుంటే నాతో పాటు గంజి తాగుతా అంటావేంటే అని ఒక రకమైన బాధ విసుగు కలిపి అన్నారు సావిత్రమ్మ. ఆడెట్టి ఏ పరమాన్నాలు నాకొద్దు. ఇక మీరేం మాట్లాడకండి, నేను ఇక్కడే ఉంటా. పిల్లగాన్ని ఎల్లమని చెప్పో తాగండి అని ఇంటికి వెళ్ళడానికని వెనక్కి తిరిగింది. రంగి ఆగు, నీకు నా మాటంటే లెక్కలేదా ఏమే అని కోపంగా అరిచారు సావిత్రమ్మ. ఆ మాటకి వెనక్కి తిరిగి కళ్ళెంట నీళ్లు తిప్పుకుని, నేను పుస్తి కట్టించుకుని ఊరికొచ్చిన కానుంచి నాకు అమ్మాయినారు. పేరుకు పనిదాన్నే అయినా సొంత బిడ్డ మాదిరి శారదీసినారు. తాగుబోతు మొగుడితో పడలేక సావబోతున్న నన్ను కాపాడి నా బిడ్డకి చదువు చెప్పించారు. కట్టమన్న ప్రతిసారి నేనున్నా అన్నారు. నా మొగుడికి బుద్ధి చెప్పి నా కాపురం సక్కబెట్టారు. ఇవాళ నా బిడ్డ పట్నంలో అంత పెద్ద ఉద్యోగం చేస్తన్నాడన్నా, ఇవాళ నన్ను చూసుకుంటాను అంటన్నా, అదంతా మీ సెలవే అమ్మా. మరి నాకింత చేసిన మీ మాట కాక ఇంకెవరి మాట వింటా అమ్మా అని కన్నీరు పెట్టుకుంది రంగి. కర్రపోటుతో 2 అడుగులు ముందుకేసి, నేనేం చేసినా అది సాయం మాత్రమేనే రంగి, కానీ ఇలా నీకు అడ్డంకి కావడానికి కాదు అని కన్నీరు పెట్టుకున్నారు సావిత్రమ్మ. రంగి కూడా ఏడుస్తూ సావిత్రమ్మని వాటేసుకుని, మీ కన్నీళ్లు నేను చూడలేనమ్మగారు. అలా అని ఈ వయసులో మిమ్మల్ని ఇట్ట అనాథలా వదిలేసి వెళ్ళలేను. నా మాట వినండమ్మా అని బ్రతిమిలాడింది. రంగిని వదిలి నువ్వున్నా లేకున్నా నేను అనాథనేనే రంగి. కట్టుకున్నవాడు అర్ధాంతరంగా వదిలేసిపోయినా కన్నబిడ్డల కోసం కడుపు కట్టుకుని ఈ సంసారాన్ని లాక్కొచ్చాను. వాళ్ళకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను. రెక్కలొచ్చాయి, ఎగిరిపోయారు. వాళ్ళ బిడ్డల చదువులు, పెళ్ళిళ్ళు, మనవళ్ళు అని ఆ వ్యాపకంలో పడిపోయారు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నదన్న సంగతే మర్చిపోయారు. కాలు చెయ్యి కాస్త ఆడుతుంది కాబట్టి వచ్చి ఆ పింఛన్ డబ్బులతో వెళ్ళదీస్తున్నాను. 2 ఏళ్ల నుండి అవి కూడా లేవు. నాకే రేపటి రోజు ఎట్టా అని గుబులుగా ఉంది. ఇక నీకేం పెట్టేదే? అందుకే నిన్ను పంపడం ఇష్టం లేకపోయినా వెళ్ళంటున్నాను అని కళ్ళు ఒత్తుకున్నారు సావిత్రమ్మ. అది కాదమ్మగారు అని ఏదో చెప్పబోయిన రంగి మాట మొదలవ్వకుండానే అమ్మ అన్న పిలుపు వినపడి గుమ్మం వైపు చూశారు ఇద్దరు. లోపలికి వస్తున్న రంగి కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళ దగ్గరికి వచ్చిన రంగి కొడుకు సావిత్రమ్మ కాళ్ళకి దండం పెట్టాడు. తల నిమురుతూ, చల్లగా ఉండరా బుల్లబ్బాయి అని దీవించింది సంతోషంగా. పైకి లేచి నవ్వుతూ, నా పేరు సూర్య పెద్దామే, మర్చిపోయినావా ఏంది అని పరిహాసం ఆడాడు సూర్య. చిన్నగా తలపై మోడుతూ, మర్చిపోలేదులేరా బడుద్దాయి అని నవ్వింది. ఎప్పుడూ బుల్లబ్బాయి అని పిలిచినా ఇలాగే అనే సూర్య మాట గుర్తు తెచ్చుకుని, ఏంది సూర్యం ఇట్టా వచ్చావు, నేనే వస్తా అన్నానుగా అని కంగారు పడుతూ అన్నది రంగి. ఎక్కడ సావిత్రమ్మ గారిని వదిలి రమ్మంటాడో అన్న భయంతో. ఏం లేదులే అమ్మా, నాకు బస్కి టైం అవుతుంది, నేను ఇక బయలుదేరతాను, అదే మీకు చెప్దామని అంటూ తన చేతిలో ఉన్న ట్రంకు పెట్టె తల్లి చేతికి అందించాడు. అది తీసుకుంటూ వెళ్ళడానికి మనసొప్పక బాధగా ఉంటే అంతలోనే తను ఒక్కడే వెళ్ళాలి అనడం గుర్తొచ్చి టక్కున కొడుకుకేసి కళ్ళ నిండా మెరుపుతో, అంతకంటే ఎక్కువ ఆనందంతో చూసింది. తల్లి ఉద్దేశం అర్థమై అవును అన్నట్టు కళ్ళార్పి వాళ్ళనే అయోమయంగా చూస్తున్న సావిత్రమ్మ వైపు తిరిగి, ఇగో పెద్దామే, మా అమ్మని నీకు అప్పచెప్తున్నా జాగ్రత్త. నేను మీ ఇద్దరిని చూడ్డానికి నెలకోసారి వస్తూనే ఉంటాను, జాగ్రత్త అని చెప్పాడు. ఆశ్చర్యంగా, అదేంద్రా అలా అంటావు, మీ అమ్మని కూడా తీసుకుపోతా అన్నావుగా. ఇప్పుడు కాదులే పెద్దామే, మా అమ్మ బాధ్యత ఇక్కడ ఇంకా ఉంది, అది నేనే గుర్తించలేదు అని నొచ్చుకున్నాడు. మీ అమ్మ బాధ్యత అదేంట్రా, మీ నాయన లేడు, నీకా ఒక కుటుంబం చూపించింది, ఇంకేం బాధ్యత ఉంది? సావిత్రమ్మ భుజాలపై చేతులు వేసి, తన బాధ్యత ఇంకా ఉంది బామ్మ, అది ఇదిగో అంటూ కళ్ళతోని నువ్వే అన్నట్టు సావిత్రమ్మకి సైగ చేశాడు. కళ్ళలో నీరు చేరగా, సూర్యం అంటూ ఇంకా మాట్లాడలేక మోగబోయింది సావిత్రమ్మ. కన్నీరు తుడిచి, బామ్మ ఎందుకు ఆ కన్నీళ్ళు? నీకెవరూ లేరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకు నీ బిడ్డలాంటి మా అమ్మ నేను ఉన్నాం. ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేకపోతే మేము నిన్ను చూసుకోలేమా? నువ్వు మా అమ్మకి ఏ జీతాలు ఇవ్వనక్కర్లేదు. నీకిష్టం ఉండదని ఇన్నాళ్ళు తీసుకుంది, కానీ తనకి నీ దగ్గర రూపాయి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. మా అమ్మ నీ దగ్గర నుండి తీసుకున్న ప్రతి రూపాయి మా దేవుడి మందిరంలో ఆ శ్రీనివాసుడు పాదాల దగ్గర భద్రంగా ఉంది అని తనతో తెచ్చిన ఆ డబ్బును తీసి
రంగి చేతికి ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని కళ్ళకి అద్దుకుంది రంగి. బామ్మ, నువ్వు ఎలాంటి మొహమాటానికి పోకు. మా అమ్మని నా బిడ్డ అనుకుంటా అని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? అవునన్నట్టు తలూపిన సావిత్రమ్మని చూసి నవ్వి, అందుకే నీ బిడ్డ నీకు ఈ ముదిమి వయసులో నీకు సాయంగా వచ్చింది. కాదనకు. మా అమ్మ అవసరం నీకు ఇప్పుడే కావాలి. ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి వెళ్తే మాకంటే స్వార్థపరులు ఈ లోకంలోనే ఉండరు. మా అమ్మ ఇక ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే ఉంటుంది, నీకిష్టం లేకపోయినా సరే అన్నాడు. అతని మాటలకి ఇంకా ఆలోచనలతోనే ఉన్న సావిత్రమ్మను చూసి, మా అమ్మని నువ్వేం ఊరికే ఉంచుకోవద్దులే పెద్దామే అని నవ్వి తన జేబులో నుండి ఒక కాగితం తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టి, ఇది నీ పెన్షన్ కాగితం బామ్మ. రేపు పంచాయతీ గుమ్మస్తా వస్తాడు, ఇవ్వు. రేపు నెల నుండి నీకు పెన్షన్ వస్తుంది. అప్పటిదాకా ఈ డబ్బు వాడుకోండి. మీకు ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయండి. నేను మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. చేతిలో ఉన్న కాగితాన్ని చూసుకుంటూ, ఎప్పుడో చేసిన మాట సాయానికి ఇంత మూల్యమా అని ఇద్దరి వైపు ఆరాధనగా చూసింది. సావిత్రమ్మ ఏమీ మాట్లాడలేక, మాటలు కూడా రాక, సరే బామ్మ, అమ్మ నేను వెళ్ళొస్తాను, నాకు బస్ టైం అయింది. ప్రేమగా సూర్యం తల నిమిరి, మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కడుపునే పుడతాండా సూర్యం అని ప్రేమగా సూర్యాన్ని హత్తుకుంది. ఆవిడ చుట్టూ చేతులేస్తూ, సూర్యం కాదు పెద్దామే, బుల్లబ్బాయ్ అని జీరబోయిన గొంతుతో అన్నాడు సూర్యం. వాళ్ళిద్దరినీ కళ్ళార్పకుండా చూస్తూనే కొడుకు మంచి మనసుకి మనసులోనే మురిసిపోయింది రంగి. సావిత్రమ్మని వదిలి ఇంకో వారంలో నీ బిడ్డలు, మనవళ్ళు, మునిమనవళ్ళు అంతా నీ ముందు ఉంటారు. ఇక దిగులు పెట్టుకోకు. వద్దురా, నా కోసం వాళ్ళ దగ్గర నువ్వు తగ్గడం నాకు ఇష్టం లేదు సూర్యం. నాకు మీరు, మీ ఆత్మీయతే చాలు. పేరుకు తగ్గట్టు 10 మందికి ఇలానే మంచి చేస్తూ ఉండు నాన్న. ఆ మంచి నిన్ను చల్లగా ఉండేలా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పింది. సరే అని తలూపి తల్లికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు సూర్యం. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డ రంగిని చూసి, ఏంటే రంగి, తుమ్మముద్దులు అలా నిలబడ్డావు? వెళ్ళి పెరట్లో చెట్లకి నీళ్లు పోయిపో అని గదిమింది సావిత్రమ్మ. సావిత్రమ్మ మాటకి వెనక్కి తిరిగి, ఇదిగో పెద్దమ్మగారు, ఏంటి నోరు పెంచుతున్నారు? ఇలా అంటే నేను పని మానేసి పోతా ఏమనుకున్నారో అని ఇంకా గట్టిగా రెట్టించింది రంగి. ఏంటే నన్నే బెదిరిస్తున్నావు? నా మనవడికి ఒక్క ఫోన్ చేశానంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది ఏమనుకున్నావో అని ఇంకా గట్టిగా అరిచింది సావిత్రమ్మ. ఏది చెయ్యండి, నేను చూస్తా అంటూ మీదకి పోతున్న రంగి, ఏమే మీ గోల, ఎన్నాళ్ళకి ఆగుద్ది? రోజూ ఇదే తగువు. 40 ఏళ్ల నుండి చూసి చూసి విసుగు పుడుతుంది అని గోడ దగ్గర నిలబడి అరుస్తున్న పక్కింటి కాంతమ్మ మాటలకి ఆగి, మధ్యలో మీకే నొప్పమ్మా, మాకు 100 మీకెందుకు? మీరెళ్ళి ఆ పక్కింటి కామాక్షి అమ్మతో ముచ్చట్లు పెట్టుకోండి పోండి అని అరిచి చెప్పి, కోపంగా తన వైపే చూస్తున్న సావిత్రమ్మను చూసి చెవి వెనక గీక్కుంటూ హిహిహి అంటూ పిచ్చి నవ్వు నవ్వింది రంగి. రంగి హావభావాలు చూసి కోపం నటించలేక పెద్దగా నవ్వింది సావిత్రమ్మ. ఆమె నవ్వును చూసి తన నవ్వును కూడా జతకలిపింది రంగి. ఎంత సాయం అన్నది కాదు, మంచి మనసు ముఖ్యం దేనికైనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.